సరే ఇప్పుడు ఉద్యోగ అవకాశాలు ఇచ్చే రంగాలకేమో 65,000 కోట్లు. తర్వాత రక్షణ రంగాలకేమో సుమారు 6,00,000 కోట్లేమో కేటాయించారు. ఇది కరెక్ట్ అంటారా మీరు? గవర్నమెంట్లో ఎన్ని డిపార్ట్మెంట్స్ ప్రైవేటైజేషన్ అయిపోయాయి మనకంటే ఇప్పుడు ఇన్సూరెన్స్ ని 100% చేసేసారు, అవును. టెలికామ్ ని 100% చేసేసారు. ఇట్లా మొత్తము గవర్నమెంట్ యొక్క రంగాలన్నిటి ఏమవుతున్నాయి, తగ్గుతున్నాయి పెరుగుతున్నాయా? తగ్గుతున్నాయి. మరి అట్లాంటప్పుడు బడ్జెట్ అనేది తగ్గుతుందా పెరుగుతుందా? ఉద్యోగ అవకాశాలు అనేది పెరగాలి, గవర్నమెంట్ కూడా స్ట్రెంత్ అవ్వాలి, గవర్నమెంట్ యొక్క తన యొక్క యాజమాన్య హక్కుల్ని రక్షించుకునే విధంగా పెంచాలి. చాలా ఇంపార్టెంట్. 65,000 కోట్లు అనేది ఇంకా ఒక అంచనా వరకు సబ్జెక్ట్ చేసినదే. ఎప్పుడు కూడా ఇట్లాంటి వాటి వచ్చినప్పుడు సవరించిన అంచనాలు అనేది ఒకటి ఉంటుంది. ఆ అంచనాల ప్రకారం ఇది దాదాపు నేను 1,30,000 కోట్ల వరకు కూడా డబల్ అవ్వడానికి అవకాశం ఉంది అని చెప్పేసి నేను అనుకుంటున్నాను. సో రక్షణ రంగానికి ఎంత ఎక్కువ నిధులు చేస్తే మనం అంత ఎక్కువ బిజినెస్ చేయడానికి అవకాశం ఉంటుంది. ఇప్పుడున్నటువంటి పరిస్థితులలో అమెరికా, చైనా, రష్యాని కూడా బీట్ చేస్తూ క్వాలిటేటివ్ ప్రోడక్ట్స్ అనేది ఇండియా ప్రొడ్యూస్ చేస్తున్నటువంటి పరిస్థితిలో మంచి పేరు కూడా సంపాదించుకుంటుంది. సో ఇలాంటి పద్ధతుల వల్ల భారతదేశం ఎంపవర్మెంట్ అవడానికి అవకాశం ఉంటుంది తప్పితే తగ్గడానికి అవకాశం ఉంటుంది. మన యొక్క మూల సూత్రాలు అయితే ఎప్పుడు కూడా మనం తప్పించుకోవట్లేదు. అలాగే మన చుట్టుపక్కల ఉన్నటువంటి కంట్రీస్ మనకి ఏదైతే థ్రెట్ అనుకుంటున్నామో, చైనా కానీ, మామూలుగా పాకిస్తాను ఈరోజు తినడానికి తిండి లేకపోయినా బడ్జెట్లో 36% రక్షణ వ్యవస్థకి కేటాయిస్తుంది.